ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదోళలో. దిగి ఆయన ఫసలేని స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, దీని మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసిన దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు బాగా. దొంగ 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 అంటే అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాడు. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇచ్చినాం. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని రూల్ ఏంలే. ఏమైనా తప్పులు ఉన్నాయో చూడు, అంతే. అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకు ఆదోని నియోజకవర్గ సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాం. కానీ కాంట్రాక్ట్లు భయపడచ్చు, బ్రాంతి షాపులు భయపడచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడచ్చు, లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలలో ఉన్నోళ్ళు భయపడచ్చాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో. నీవు ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఏర్పడుతుంది, అంతే. అది నిజాలు చెప్పేది మీలో లేదు. అది నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి. కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది, మా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదు, ఏమైతా ఉంది ఆదని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అనే ఆలోచన, ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి. కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాతసారి ఒకటే చెప్తా ఉన్నా. ఫస్ట్లో వస్తే ఏం చెప్పినా, ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ బట్లేనాకి నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి ఒక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ్యద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేసి చూస్తాం. అవసరం మాకేముంది? నీకు ఇల్లు ఇస్తే ఏమి, ఇకపోతే ఏమి? నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్. ఏం చేసినాడు తెలుసా నీకు? తెలుసు నీకు. నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయాన్ని బాగా తెలుదా నీకు? ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను? ఏం యాక్షన్ తీసుకున్నావు? ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా. ఏం తీస్తా? తోలు తీస్తా? నీ ప్రోత్సాహం లేనిది జరగదు. ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా నీ ప్రోత్సాహం లేదు, జరగదు. అది బాగా అందరికీ తెలుసు. అది ఆదోన్లో ఉండే ప్రజలందరికీ తెలుసు. దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావా అని
నువ్వు చెప్పిందేదో నేను మాట్లాడిందేదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ నీవు అప్పుడు ఇట్లా చేసావు ఎప్పుడు నిరూపించో ఒక్కటే. నీలాగా బ్రోకర్ల మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు నీకు. ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టుదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తుండాలి తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. వాళ్ళు ఏది కూడా వాళ్ళు తెలుసు, బాగా తెలుసు వాళ్ళకు కూడా. మేము స్టేట్మెంట్ ఇకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం వాటి నుంచి వేసి ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏదో ఇవ్వాల ఇకపోతే బాగుండదు. వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏముండదు, ఊరికే మళ్ళా సమాధానాలు ఉండవు. కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు, మీ వాళ్ళు ఇట్లా చేశారు, ఏం రుజువు చేయవయ్యా. మా వాళ్ళు చేసినా రుజువు చేయి, ఇంకోటి చేస్తే రుజువు చేయవు తండ్రి. ఊరికి 11 సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది? ఉన్నాయి సర్వే ఏడ రాష్ట్రంలో సర్వే నంబర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మన ఆదోళన ఒక్కటే సర్వే నంబర్లు ఉన్నాయా అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసినా నేను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన ఆట ఆడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అబద్ధ సమాధానం ఉండదు కదా. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు, ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట. మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, మాజీ ఎమ్మెల్యే మీద సాయిప్రసాద్ రెడ్డి మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వేమో రుజువులు ఉన్నాయని అడిగినారంట. దాన్ని దాటేసిపోతాడు. ఆయన అలవాటు చూసినాం, చాలా మీడియాలు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వార్డులలో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు, అని ముందుకు పోతా ఉంటాడు. ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు. ఆ తెలివితేటలు బాగున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడు ఆయన. నాకు రావు స్ట్రైట్గా మాట్లాడేదే, ఏమన్నా ఉన్నా కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను, ఏదో సెటిల్మెంట్ చేసా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పని చేయలే. అవును సెటిల్మెంట్ చేసావు నువ్వే ఒప్పుకున్నావు, సెటిల్మెంట్ చేసావు నువ్వే ఒప్పుకున్నావు అని గంతలేస్తున్నావు. నువ్వు సెటిల్మెంట్ చేశాను. మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. మీ మాదిరిగా ఎన్ఏ చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేద్దండి అని చెప్పేసి. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు ఇవ్వాలంటావు. అది పడందే నువ్వు ముందుకు పోవు. ఇంకా అన్నీ తెలుసు, ఇంకా గరసు విషయం తెలుసు, బియ్యం విషయం తెలుసు. నిన్న మళ్ళీ 6 నెలలు అయింది కదా, 6 నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు, మా పేదోళ్ళకి వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా? నీ పక్కలోనే ఉంటారు కదప్పా నీ అనుచరులు. ఏం చెప్పినావు? 6 నెలల నుంచి చెప్తానే ఉంటారు. ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి చెప్పినా అడిగినావు పోయాడా ప్రజల్ని? 24 గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు నేనకే ఉంటారు. మనం మాట్లాడాలి కదా, అడిపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా. అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేదని ఏం జరుగుతా ఉందంటే ఆటోలో వేసుకొని రైస్ వేసుకొని పోతా ఉన్నాడు. వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులంతా అక్కడికి వచ్చారు. వచ్చి చూశారు, రెండేళ్ళగా పట్టుకున్నారు. ఎందుకు మీరు కూడా అడుగుతారు, మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించరు మీరు? ఎందుకంటే మీకు ఎట్లంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి. మీకు వచ్చిందంటే దాని నుంచి ఏం లాభం లేదు.
దాని నుంచి మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు. ఎందుకంటే మీలో రావాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది, రాకుండా పోదు. ఇది ఇంత అన్యాయంగా ఆందోళన ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువు లేదు, రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన మీద కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడాదంలోన ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవేమన్నావు నిన్న, నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టే, మా పాత్ర ఏం లేదు. ఏమైనా ఉందేమో, బయట వస్తుందేమో అటువి, మాది ఏమీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారం లేనప్పుడు మేము ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలేము. మన వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటుంది. మేము ఏమి లేకుండా ఏదో నేరాపడం లేపల్లా మోపల్లా మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు. కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే, నీవేమి అక్కడ ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో, దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో, ఆ మంత్రి ఇమ్మీడియట్గా ఏం జరుగుతా ఉంది ఆందోళన చెప్పేసి అడిగి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి సస్పెండ్ చేశారు. కానీ నువ్వేం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్లు కూడా కాపాడేదానికి స్టేషన్లకు పోతారు. డాక్యుమెంట్ రైటర్లని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి, పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేశారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేశారు. ఒకటి వాళ్ళు లేకుండా పంపించినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. లేదా మళ్ళీ సబ్ రిజిస్టర్ అడివే, నేను సబ్ రిజిస్టర్ దొరికేది పెద్ద కథనా? ఇదైతే పేదవాళ్ళు ఎవడైనా దొరకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళనో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. రిజిస్టర్ ఏమన్నా హోదాలో ఉన్నాడా? రిజిస్టర్ పని చేసుకోవాలి. కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు. కానీ బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉండడానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో. అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. మళ్ళీ ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది. ఉన్నవాడిని చనిపోయినట్లు పుట్టించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకంటే నిజం ఏమైనా ఉందే? ఇవన్నీ తెలుసు మాడ. నేను చెప్పిన దానికి సమాధానం నాకు కాదు చెప్పాల్సి ఉండే, నువ్వు ప్రజలకు చెప్పాలా. నాకేం చెప్తావు నువ్వు? నీవు ఇట్లు చేసినావు, అట్లు చేసి ఏం చేసినావు? నువ్వు చేసి ఒకటే అడుగుతానా? నువ్వు ఓ డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. డెంటల్ డాక్టర్లుగా చాలా మంది రాష్ట్రంలో నిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసినావంటే నువ్వు ఎంత దోపిడీ చేసినావు? ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే. వాళ్ళు ఇంతమంది నీకిన్నా మేధావులు ఉండాలి ఈ డెంటల్ డాక్టర్లు. వాళ్ళు ఇన్ని చేసుకోలేదే. వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. కానీ నీ లెక్క బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోయినా అంటే నీవేముండే నీకు? నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను. మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది. ప్రజాసేవ కోసం వచ్చాం అంతే రాజకీయాల్లోకి. నీలాగా మేము ఉండలే అప్పుడు. ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు, నీవు బుద్ధివంతులు అయినావు, సంతోషమే. నువ్వు ఈ పొద్దు మమ్మల్ని నీ దారికి తీసుకురమ్మంటావా నన్ను? అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా?
ఇది మంచిగా చెడ్డ అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వేమనుకుంటుంటావంటే నీ సమాధానం చెప్పేసి అయిపోయింది, ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచన ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాడు, సాయిప్రసాద్ రెడ్డి రాడు, రాకపోతే రాలేదయ్యా, రాకపోతే రాలేదు. ఏం మాకి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటామా, ప్రజల ఆశీర్వాదం లేకపోతే పోతాం, ఏముంది? ఇదే పర్మనెంట్. మా నాయన ఆస్తి అదే, మా తాత ఆస్తి అది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఏదో గొప్పగా నేను వస్తామా, మన పక్కన చెప్పట్లు చేరుస్తావు ఇట్లా ఏదో పెద్దది గొప్పతనంగా అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారో అందరూ తెలుసు. గాంధీ షాపులతో 32,500 వసూలు చేస్తారు వీళ్ళు. దాంట్లో మా వాళ్ళే 2-3 ఉన్నాయి దాంట్లో. లేకపోతే లూజ్ అమరావడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో పని చేపించి దెబ్బతింటున్నాను. ఇంతవరకు ఆదోళనలోనే అధికారులతో పని చేసుకుని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే, ఎవరు చేయలే. మీనాక్షి గారు ఉన్నాడు, నేనున్నాడు, రామయ్య గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నాడు, అంతకుముందు స్వామి ఉన్నాడు. మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్. సీతారాం రెడ్డి ఉన్నాడు. ఆ రోజుల్లో ఏమి ఇట్లాంటి లేవు. ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాక కొత్త కొత్త పద్ధతుల్లో ఆదోళనలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు మార్చి వల్ల ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకటి ఉన్నోని బతికున్నోని చంపేసి ఇమ్మీడియట్గా ఆధార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు, డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు. ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నీ అంత ఇదిగా మార్పు తీసుకొచ్చావంటే నిజమే, నేను గర్వం. నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు 1,40,00,000 వచ్చినాయి. ఎక్కడ మున్సిపాలిటీకి 1,27,00,000, 10,000 వాపసు పోయినాయి. ముందు ఏం చేసినా డబ్బులు అంటే తనకు సమాధానమేలే. అదే మా లాంటి వాళ్ళు చేసే వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడలేవు, ఏడ కథ ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ వేయించి ఆ 1,20,00,000కి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు వేయించి పని ఎప్పుడో స్టార్ట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలని ఆలోచనతో. ఆ 1,20,00,000 సమాధానమే లేదు. ఏమంటే ట్రైల్ దీనికి పెట్టినామంటారు, సిల్ట్ తీసి. ఏం అవసరం ఉంది సిల్ట్ తీసి? అవసరం ఏముంది? ఎక్కడ తీసి సిల్ట్ తీస్తావు అనుకో, నువ్వు పోయినావా, ఫోటో దిగినావా, పేపర్కి ఇచ్చినావా, ఏమీలే. కాంట్రాక్ట్ ముట్టు చెప్తే ఎవరో నా కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది, ముస్లిం, షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు, దాన్ని అరాలే ఇవ్వాలే. పని చేసినట్ల నీవేమో మున్సిపాలిటీ కౌంటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు. నేను మాత్రం నేను వదిలేదు. కమిషనర్ కూడా చెప్తున్నాను, ఆ 1,20,00,000 ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, దాన్ని ఖచ్చితంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు. అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా. ఈసారి ఇంటికి పోయేది మీరే. నేను అనుకుంటున్నారేమో ఇబ్బంది, నేను తప్పించుకొని పోతానులే, నేను చేయలేను. కమిషనర్కి ఎంత చెప్తా ఉన్నా, మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాం. ఆ విషయంలో మీరంతా పోయింది. ఆడ సిల్ట్ తీశాను. వాళ్ళు సిల్ట్ తీసేటప్పుడు ఈయన ఫోటో ఎందుకు దిగలే, ఎందుకు ప్రచారం చేయలే? నువ్వు సిల్ట్ తీపిస్తావు, ఎందుకు నువ్వు తీపించినప్పుడు నేను ఎట్లా కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సిల్ట్ తీపించదు మొదలు పెట్టించి డంపెత్తి చేస్తారు అందరు కూడా. మళ్ళీ ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏమి దానికి సమాధానం ఉండదు నీతో. మళ్ళీ ఏదో నిందారోపణ వేసి మళ్ళీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటావు. నిజాలు నీకు ఏమీ తెలియదు, ఎవరైనా చెప్పింది నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. కానీ నీవు స్వతహాగా నీకు తెలిసింది ఏమీ లేదు. అది అందరికీ తెలుసు. అది ఏదున్నా ఊరికి సర్వే నెంబర్లు ఇన్నోని ఏం చేస్తావు? సర్వే తీసుకుని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ని తీసేడు ఏంటి? ఇంకా ఏడాది తీసేస్తే అన్ని సరిపోతాయి. ఊరికి ఎందుకు ఇది? నేను అని చెప్పి 8 నెలల వచ్చి నువ్వు 8 నెలల మా కృష్ణమ్మేమో అకాబ్జా చిట్టా అవుతుంది. ఎప్పుడు చిట్టా అవుతుందో అది కాసుకోమంటే నేను ఆదోళనలో ఉన్నాను. మళ్ళీ పోతే చిట్టా అవుతారా అని పోయినారంటారని ఆదోళనలోనే కూర్చోదాన్ని నేను.
ఎందుకంటే మళ్ళీ సిట్ అయితే నేను ఉండాలి కదా. ఇట్లా ప్రచారాలు చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కారణమే. కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు. ఎంత స్పీడ్ పోతా అంటే అదే ఉందా లేదా అవునా కాదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి. దాని ఇమ్మీడియట్గా ప్రజలంతా దాని మీద మాట్లాడుతుంటారు టీ బంక్లో కూర్చొని. ఎందుకంటే ఒకటి, ఎవరైనా కానీ ఎవరు ఆస్తులు వాళ్ళవేనప్ప. మా తాత వాళ్ళు వస్తా, మా నాయన వాళ్ళు వస్తా, మాకు సంబంధించింది ఉంటుందే. కానీ నీవు దాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేసి పుట్టినామా మనమేమన్నా? ఆస్తులు దోచుకుంటే వాళ్ళకేమన్నా మనమేమన్నా బంధువులా, లేకపోతే వాళ్ళకేం పుట్టినామా? మీటింగ్లో ఉన్నా ఆదంలో జరుగుతా ఉంటే మా పార్టీ ఎప్పుడు చూస్తూ కూరుకోదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయొద్దుడా. మేమేదైతే నీకు మంచి జరుగుతుంది. నీకు ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాని మీద సక్రమంగా మాట్లాడి తెలుగుదేశం బాధ్యత మీకుంది, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ మీద విమర్శలు చేస్తే మాకు వచ్చేది ఏంలే. ఆదంలో ఇట్లా జరుగుతూ ఉంది, బియ్యం దోపిడీ అవుతా ఉంది, కోడిగుడ్లతో దోపిడీ అవుతా ఉంది, పేదలకు ఇచ్చే రేషన్లో వాళ్ళు పేదోళ్ళ కోసం ప్రభుత్వం వేస్తే రేపు ఏమవుతుంది ఇవన్నీ తెలుసా అంటే, ఇప్పుడు మనకు 37 రూపాయలు పడతా ఉంది అది కేజీ కొని ఇస్తున్నాను, పేదలకు ఇస్తున్నానికి. మీరు దాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క టీం ఒకరికి ఏర్పాటు చేసినావు. గరస ఒకరికి పెట్టినావు, కోడిగుడ్లు ఒకరికి పెట్టినావు, రైస్ ఒకటి పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు, ఇసుక ఒకటి పెట్టినావు, తర్వాత బ్రాండ్ షాపులు ఒకటి పెట్టినావు. ఇట్లా నీ హాస్పిటల్లోన నర్సులు ఇంకా కింద పేసే పనులు రకాలుగా ఉంటారు, అట్లా పెట్టినావు రాదు. అంతేగాని నీవేమి కూడా నిన్ను నమ్మేదేది లేదు రాదంలో. ఇప్పుడు పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నీకేం సంబంధము? హైందవ అదే మీటింగ్ పెట్టారడా, ఏం మీటింగ్ అది? హైందవ శంకారం పెట్టారు. నీకేం సంబంధము? నీకు పని ఉంటే చెప్పి పో, 10 రోజుల తర్వాత వస్తా అని. పోయినావు ఏదో లేట్ ఇట్లా చూపించాడు, ఏదో ఓపెన్ ప్లేస్ ఇట్లా చూపిస్తే వీడియో పెట్టి ఏం అవసరమా నీకు? అంటే ఇదేమో నీకే అప్పు చెప్పి నీకే ఉండాలయ్యా. విశ్వ హిందూ పరిషత్ ఉండాలి దానికి. నీకు చెప్పరు, నువ్వు విశ్వ హిందూ పరిషత్ కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన నువ్వు. విశ్వ హిందూ పరిషత్ సపరేట్గా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు. వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. మేము సపరేట్గా నాకు 8 కోట్లు ఖర్చు అవుతా ఉంది, నా మీద భారం అవుతున్నారు, నేను అంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టినావు అంతే. నువ్వు ఇట్లా పెట్టేది ఒక ఫోటో పెట్టినావు, ఫోటో కూడా కాదు వీడియో తీసినావు, పంపించినావు అతనికి. ఇట్లా పెట్టి ఇట్లా చూపించావు. నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు వాడు ఉండి. కానీ మళ్ళీ అంత కష్టపడిన నిన్నెంత కింద కూర్చోబెట్టినారు? నిన్నే బాధ్యత పోయినప్పుడు పైన ఒక స్టేజ్లో ఉంటావు, కింద ఎందుకు కూర్చోబెట్టినారు అందరు సరిగా? నిన్నే ఎంత ఫోన్లు చేసి అసోసియేషన్ ఫోన్ చేసేది, పెద్ద వాళ్ళకి ఫోన్ చేసేది, నాకు ఇయ్యాల అంటే వాళ్ళు సార్ వసూలు చేసి వాళ్ళదే మాది నాదే, వాళ్ళది వాళ్ళే నాది నాదే. మా చంద్రకాంత్ రెడ్డి 1,00,000 ఇచ్చాడు సార్ దీని తరపున. ఇట్లా అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, అన్ని అసోసియేషన్లు వసూలు చేసి ఈయన ఒకసారి చేసి వాళ్ళు చెప్తే ఆ పిఏ భలే దొరికినాడు. పిఏ మాత్రం 10 సార్లు చేస్తాడు సదా, కాటే పోతే బాయని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి. అందరూ బాధపడుతున్నారు ఆందోళనలో. వాడు విశ్వ హిందూ పరిషత్ కూడా చెప్పినారు నీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వసూలు చేస్తారు. పాపం ఏదో వెహికల్ ఇవ్వండి మేము పోతాము, ఇంత ఖర్చు వస్తుంది, 10,000 15,000 వస్తుంది, అది చెప్పినారు అంతవరకు. ఈయన ఒకటే దూరే అసోసియేషన్లో కలపడినాడు. ఇంక ఇదే ఛాన్స్ వచ్చింది నాకేం చెప్పేసి. నువ్వేం పోతావు, అది ఏదో మొదలు వచ్చినప్పుడు జోలి పడతావు. నీ ఇంటికి వస్తే ₹1 నువ్వు ఎవరు కష్టంలో ఉన్నాడంటే ఇవ్వు, హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు,
చచ్చిపోయినాడంటే ఇవ్వు, పెళ్ళిళ్ళంటే ఇవ్వు, వాళ్ళు వచ్చిన నేనేంటికి వెళ్ళి పెళ్ళిళ్ళకి అని చెప్తామని చెప్పేసి అందరూ చెప్తారు. ఇక్కడ వాళ్ళది వాళ్ళ ఇష్టం అమ్మా, మాది మా ఇష్టమో, మేము ఉన్నంత వరకు పదే సాయం చేయాలని చేస్తా ఉన్నామని చెప్పేసి ఒక సమాధానం చెప్పి ఏదో వాళ్ళు వచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా అడిగింది తాళిపొట్లు మెట్టి ఇచ్చే తీస్తాను. కష్టంలో ఉన్న సాయం చేస్తాను. అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏదున్నా కూడా. అంతేగాని నీవేమో జోలికి పట్టచ్చు, నీవేమో అందరు చేసి ఫోన్ చేసి వసూలు చేయొచ్చు. అందరూ తిట్టుకుంటా భయపడి ఎందుకు ఇవ్వాలి సార్, మేము ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇచ్చాము, ఇంకా ఏదైతే ఇచ్చేయలేదని చెప్పే పరిస్థితి ఏదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదంత. మా చంద్రకాంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినావా, వానికి ఎందుకు ఇచ్చినావా, సారీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినావంటే అది తీసేయండి. ఏం చేయాలి మామ, ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని అంటే ఇష్టమే అంటాడు. ఇంత భయం పెట్టినావే ఆదోన్లో. మళ్ళీ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆదోన్ ప్రజలంట. స్వేచ్ఛ ఇట్లా ఉంది ఆదోన్ రాజకీయాల్లో. ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ కొంతరొక్కల్లో చూసి మిమ్మల్ని పత్రిక వాళ్ళని కొనొక్కలు చెప్పేసి వాళ్ళకి కేసు పెట్టి బనాయించి ఇచ్చి చేయాలనుకోనే అది రివర్స్ అయ్యేలోపలే. ఎందుకంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే మీడియాకు కూడా చీము నెత్తులు ఉంది కాబట్టి వంతు అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలకు తెలియజేస్తాం, మమ్మల్నే వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియా సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడికి ఆగిపోయింది. ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మీ మీద ప్రతిరం చెలాయించే పరిస్థితి, ప్రజల మీద మన మీద ప్రతిరం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏంలే. ఏదున్నా కూడా ప్రజలకి పోలీసు ఉండాలనే రక్షణ ఉందని చెప్పేసి చాలామంది నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఏమైతా ఉంది ఆదోన్లో, కొట్టించుకున్నా మన మీద కేసులు. ఒకవేళ ఇంకా హాస్పిటల్ వరకు పోయి కొట్టించుకున్న వాళ్ళు హాస్పిటల్ వరకు పోయి హాస్పిటల్లో పడితే కూడా కేసు ఉంటూ మళ్ళీ ఇంకో రివర్స్ కేసు వీళ్ళ మీద కదా. ఇంత ఇదిగా జరుగుతా ఉందంటే భగవంతుడు ఉన్నాడు. ఎవరైనా కూడా ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించేదానికి భగవంతుడు ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమే తిరుపతి లడ్లు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఏమే భగవంతుడు చూపించినా లేదా? మరి అది అంత డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలకు మంచి చేస్తాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, ఏదున్నా ఒక హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు, మా పార్టీ గెలిపించినారు లేదు. ఎందుకంటే మనిషి పాప పేదవాడు కాబట్టి ఆశపడతారు, తప్పులేదు. 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. మీ నిరుద్యోగ భృతి, తల్లి అదే మళ్ళా అమ్మఒడి, 50 ఏళ్ళకే పెన్షన్ లోపల ఇంకా వీళ్ళు ఇస్తారేమో రేట్లు తగ్గ ఏమి తగ్గలే, అదే బ్రాండే అవే కథలే. జనాలేమో అబద్ధ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి మేము కూడా అనుకున్నాం, మనసులో అనుకున్నాం. ఏమప్ప ఇట్లా బ్రాండ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి అదే బ్రాండ్, ఇప్పుడు అదే చీప్ లెక్క అదే బ్రాండే, పేర్లోంటే మార్చిన తప్ప ఏం చేయలేవాళ్ళు. మళ్ళీ అట్లా వాళ్ళని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ప్రజలు చేసి నిజంగా నిజాయితీగా ఉన్నవాడిని గమనించలేకపోతారు. అబద్ధాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వస్తే కూడా వాళ్ళు నమ్ముతారని చెప్పేసి ఇప్పుడు పెన్షన్లు దాదాపుగా 2 లక్షలు 3 లక్షల వరకు తీసేశారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు అప్పట్లో, ముసలోళ్ళు ఉంటే ఆ ఇంట్లో అంత కలిసి ఉంటే ఆమె కార్డు సపరేట్ చేసి పెన్షన్ ఇప్పించాం మనమంతా కూడా. ఏదున్నా కూడా 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి 3,000 రూపాయలు చేస్తే ఈయన వీళ్ళు తీసేసి తొలగించి 3 లక్షలు తొలగించి వాటిలో అడ్జస్ట్ చేస్తాం, వాళ్ళ వెయ్యి పెరిగింది కాబట్టి అని చెప్పేసి ఆలోచనతో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ కర్మ వాళ్ళ ఇష్టం, ఏమని చేసుకోవాల్సిన సంబంధం లే. ఏదైనా కానీ మన నియోజకవర్గంలో ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు అందరూ ఏకం కావాలి. ఒకవేళ పార్టీ అధికార పార్టీకి సంబంధం లేదంటే
వాళ్ళు కూడా కలిసి పనిచేయాల, అది ఉండాల. నువ్వేమో వాళ్ళు ఇక్కడికో తోలుతువి, వాడు కూడా ఏమి ఆదోని నుండి దోపిడీ చేస్తే బాధ అని చెప్పేసి 8 రోజులు పట్టుకుంటే ఇప్పుడు దగ్గరలో పక్కన ఉంటే బాగుంటాడు లేని. అదేదో ఆ రిజిస్ట్రేషన్ వాడు తిక్కోడు ఉన్నట్టున్నాడు 8 రోజులు, అవన్నీ తీసుకొని అన్ని చూపించుకున్నాడు, సరిపోయింది. వాడు 8 రోజులు చేసుకోవచ్చు, అది రిజిస్ట్రేషన్ 8 రోజుల్లో చేసుకోవచ్చు. అదేం కుదిరినట్లేదు, ఆదాయం కూర్చున్నాడు. ఎందుకంటే ఈ జిల్లాలో ఏడం చేసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఏడం చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే. మళ్ళా వాడు ఏమో పొరపాటు జరిగిందో లేకపోతే అక్కడేం జరిగిందో అక్కడేం జరిగిందో తెలియదు, ఇటుకేం వచ్చినాడు. ఈ కులంకి ఆ కులం సంబంధమే లే, వాళ్ళు లింగాయతులు అయ్యి వీళ్ళు రచకులు అయ్యి, వాళ్ళు ఎట్లా కుదిరిందో తెలియదు, నాకే తెలియదు. ఎంత తెలివి ఉండాలి వాళ్ళు అంటే, ఆ కులం వేరే ఈ కులం వేరే, బతికుంటాడు స్వచ్ఛమైన పుట్టించి మంచి అప్పుడే దాన్ని ఇది కూడా వేసారు ప్లాన్. 6 ఎకరాలకి లేఅవుట్ ప్లాన్లు కూడా రెడీ చేసుకుని ఇంకా పెయ్యలేదు లోపల, కానీ ప్లాన్లు కూడా వేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడుంది పరిస్థితి ఆదోన్లో. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ఆదోన్ నియోజక ప్రజలను కోరుతా ఉన్నాను, దయచేసి చెప్పిన మాట వినొద్దండి. నిజాలు మీకు తెలుస్తూ ఉన్నాయి, మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటే చెప్పేసి. ఇప్పుడు రెండో సంఘటన ఇది. ఈ పరిస్థితి ఇక రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఏదో లే అనుకుంటే, ఏదున్నా కూడా బీజేపీలో పనిచేసేవాడు వాళ్ళు లేడు వెనక. బీజేపీలో కష్టపడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లేడ, ఆ జనసేన పార్టీ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లే. ఈయనోడే మిగతా కార్యకర్తలు అంటే ఎంతసేపు ఉన్నా ఏదైనా వచ్చినప్పుడు అందరికీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి నమ్మకం వాళ్ళకి ఏం లేడ, 1 మ్యాన్ షో. ఇవన్నీ మళ్ళా వీళ్ళు చేసేవన్నీ కూడా ఒక పక్క వాళ్ళు, ఒక పక్క వీళ్ళు, ఒక పక్క కూటమి అంతా కలిసి మళ్ళీ ఇప్పుడు ఎవరు చెడ్డ పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళకేం రాదు. అది ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడుగా ఈ పార్టీ పరంగా చెడ్డ పేరు వస్తుంది, కానీ అది ఆలోచించాలి పైనోడు కూడా. ఏదున్నా ఈ దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ కూరుకున్నా అంటే మీకు సపోర్ట్ ఉందని చెప్పేసి మన్నే అన్నాడు కదా. నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అన్నారు. కాబట్టి కొంత ప్రజలు వెనకామని చూస్తుంటారు, వాళ్ళు నిజంగా చెప్పినాడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఆదోన్లో చూసినాను నేను. ఏదైనా జరిగినప్పుడు అందరూ ఖండించాలి, అది అన్ని పార్టీలు ఖండించాలా, ప్రజలు కూడా సపరేట్గా మీడియాని పెట్టుకొని ఖండించాలి. అవన్నీ కూడా తప్పు చేసినప్పుడు అప్పుడు సిగ్గు వస్తుంది. ప్రజలే ఖండించినప్పుడు మామూలుగా ఎట్లా అంటే పార్టీ వాళ్ళు ఖండిస్తే అది వేరే అవుతుంది, ప్రజలే ఖండిస్తే సిగ్గు వస్తుంది. అప్పుడు ప్రజలే తెలుసుకున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా అనేదన్నా భయం వస్తుంది. ఏమి ఒక ఇన్సిడెంట్ జరిగా ఎవరు మాట్లాడలే, అదే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడారా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే, ఇంకా మాట్లాడి కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడి అప్పట్లో మాట్లాడిన బాగా స్ట్రాంగ్గా ఇస్తే ఏమైనా భయం ఉంటుంది. మళ్ళీ ఈరోజు కూడా ఎవరు కూడా ప్రజలు ఖండించడం ఎక్కడ కూడా. ఇంకా నా నూరా ఎవరు అనుకుంటా, నూరమ్మద్దు ఆయన ఓడే పెడతాడు. మళ్ళీ లాస్ట్ టైం కలుపుతా అంటే నేను ఉండాలి ఆయనకి, మళ్ళీ నేనే ఉండాలి ఆయనకి.